గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనం లాస్ట్ సెషన్లో డాకర్ యొక్క ఆర్కిటెక్చరు, తర్వాత అసలు డాకర్ అంటే ఏమిటి, డాకర్ యొక్క ఎవల్యూషన్ చూసాం. కంటైనరైజేషన్కి డాకర్కి డిఫరెన్స్ ఏంది, ఇవంతా చూసాం. ఈరోజు ఏంటంటే డాకర్ యొక్క ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాం. ఆబ్జెక్ట్స్ అంటే మనం డాకర్ అనే టూల్ని యూజ్ చేసేసి ఏమేమి క్రియేట్ చేసుకోగలుగుతున్నాము ఏంది అనేది చూద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి డాకర్ ఆబ్జెక్ట్స్. డాకర్ టూలు మన ఎన్విరాన్మెంట్లో మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేది ఈరోజు క్లాస్ యొక్క కాన్సెప్ట్. డాకర్ ఈ ఆబ్జెక్ట్స్లో ఫస్ట్ వచ్చేసి డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ text file where it has some docker keywords which will help us to create docker images. బేసిక్గా డాకర్ ఫైల్ అంటే ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అనుకోవచ్చు, లేదా సమ్ నార్మల్ టెక్స్ట్ ఫైల్ అనుకోవచ్చు. ఇది మనం ఎందుకు క్రియేట్ చేస్తాం అంటే బేసిక్గా ఇది మెయిన్ సోర్స్ అనమాట. డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయడానికి డాకర్ ఫైల్ అనేది మెయిన్ సోర్స్. ఇట్ కంటైన్స్ ఆల్ ది రిక్వైర్డ్ కీవర్డ్స్ which helps us to create image. డాకర్ ఇమేజ్కి ఈ డాకర్ ఫైల్ అనేది సోర్స్ అనమాట. ఈ డాకర్ ఫైల్లో ఏమేమి ఉంటాయంటే బేసిక్గా ఇట్ హ్యాస్ కీవర్డ్స్. యాక్చువల్లీ మనము డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయడానికి డాకర్ అనేవి కొన్ని కీవర్డ్స్ ఇస్తుంది. బేసిక్గా ఆ కీవర్డ్స్ యూజ్ చేసి మనము డాకర్ ఇమేజ్ అనే దాన్ని బిల్డ్ చేస్తాం. ఆ కీవర్డ్స్ ఏంటంటే ఫ్రమ్, యాడ్, కాపీ, రన్, సిఎండి, ఎంట్రీ పాయింట్, ఇంకా వాల్యూమ్, ఆర్గ్యుమెంట్, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనము డాకర్ ఫైల్ సెషన్ సపరేట్ ఉంది, అందులో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే హై లెవెల్ ఓవర్ ఇస్తున్నా డాకర్ యూజ్ చేసి మనము ఏవేవి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అందుకు మనం ఇండెప్త్గా మనం డాకర్ ఫైల్ కోసం సపరేట్ క్లాస్ ఉంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే డాకర్ ఫైల్ అనేది ఒక టెక్స్ట్ ఫైల్ ఆర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏదైనా అనుకోవచ్చు. అందులో ఏముంటాయంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఎవరు ఇస్తున్నారంటే డాకర్ అనేవాడు ఇస్తున్నారు. ఆ కీవర్డ్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఆ కీవర్డ్స్ యూజ్ చేసి మనం డాకర్ ఫైల్లో మెన్షన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు లైక్ 1 సెకండ్, నా రిక్వైర్మెంట్ వచ్చేసి డెవలపర్స్ ఆర్ డెవలపింగ్ వన్ వెబ్ అప్లికేషన్. As a DevOps engineer, I need to containerize that application. డెవలపర్లు ఒక వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నారు. డెవాప్స్ ఇంజనీర్గా ఆ వెబ్ అప్లికేషన్ని మనం కంటైనరైజ్ చేయాలన్నమాట. కంటైనరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ అండ్ డాకర్ ఇమేజ్. ఆ డాకర్ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలంటే డాకర్ ఫైల్ యూజ్ చేసి. ఇప్పుడు మనము రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇనిషియల్గా ఫస్ట్ మనము వీ నీడ్ టు సిట్ విత్ డెవలపర్స్ అండ్ టేక్ అప్లికేషన్ డిపెండెన్సీస్ అండ్ రన్ టైమ్ environments for our web application. మనము బేసిక్గా మనకి ఇట్లా ఒక అప్లికేషన్ని కంటైనరైజ్ చేయాలనే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఏంటంటే బేసిక్గా మనము ఒక అప్లికేషన్ ఎలా కంటైనరైజ్ చేయాలో మనకు తెలుసు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. కానీ ఆ అప్లికేషన్ యొక్క రన్ టైము, ఆ అప్లికేషన్కి డిపెండెన్సీస్ ఏమేమి కావాలనేది డెవలపర్స్కి బాగా తెలుసు అనమాట. మనము వాళ్ళతో ఇనిషియల్గా కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు మనకు రిక్వైర్మెంట్స్ ఇస్తారనమాట. నా అప్లికేషన్కి ఈ డిపెండెన్సీస్ ఉండాలి, నా అప్లికేషన్కి ఈ వర్షన్ ఉండాలి, ఈ జావా వర్షన్ ఉండాలి, నా అప్లికేషన్కి ఈ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే యాజ్ ఎ టామ్కాట్ వెబ్ అప్లికేషన్కి వెబ్ అప్లికేషన్ బేసిక్గా
సో వెబ్ అప్లికేషన్, సో జావా వెబ్ అప్లికేషన్ runs on Tomcat server. సో టామ్క్యాట్ సర్వర్ అనేది ఒక అప్లికేషన్ సర్వర్. ఇట్స్ మోర్ లైక్ వెబ్ సర్వర్ అండ్ లెస్ లైక్ అప్లికేషన్ సర్వర్. సో బేసిక్గా మనం టామ్క్యాట్ జావా వెబ్ అప్లికేషన్ ఈ టామ్క్యాట్ అనే సర్వర్లో మనం డిప్లాయ్ చేస్తాం. సో అందుకోసము వాళ్ళు టామ్క్యాట్ రిక్వైర్మెంట్ కావాలని చెప్తారు. సో రిక్వైర్మెంట్స్ వచ్చేసి టామ్క్యాట్ ఒకటి, ఇంకోటి జావా. సో టామ్క్యాట్ అనేది జావా మీద డెవలప్ అయి ఉంటుంది. సో కాబట్టి జావా మనకి కంపల్సరీ కావాలి టామ్క్యాట్ని రన్ చేయాలంటే. సో జావా వర్షన్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ అప్లికేషన్ డిపెండెన్సీస్ లైక్ ఇప్పుడు జావా కోడ్ని టెస్ట్ చేయాలంటే సమ్ JUnit ఫ్రేమ్వర్క్ కావాలి. సో ఇట్లా డిపెండెన్సీస్ అన్ని వాళ్ళు మనకు ఇస్తారన్నమాట రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను JUnit అని చెప్పాను. సో రియల్ టైంలో ఏంటంటే చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అప్లికేషన్కి. సో అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఆ రిక్వైర్మెంట్స్ అన్ని వాళ్ళు చెప్తారు మనకు. సో వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ని బట్టి మనం ఏం చేయాలంటే మనము డాకర్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? ఈ కీవర్డ్స్ యూజ్ చేసి ఫ్రమ్, యాడ్, కాపీ, CMD. ఫ్రమ్ అంటే ఏంది, యాడ్ అంటే ఏంది, కాపీ అంటే ఏంటి, అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. బేసిక్గా మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. డాకర్ ఫైల్ అంటే ఒక టెక్స్ట్ ఫైల్ ఆర్ కాన్ఫిగరేషన్ ఫైల్ విచ్ హ్యాస్ సమ్ డాకర్ కీవర్డ్స్ విచ్ హెల్ప్స్ అస్ టు క్రియేట్ అండ్ డాకర్ ఇమేజ్. మనము మన అప్లికేషన్ని కంటైనరైజ్ చేయాలంటే ఇనిషియల్గా డాకర్ ఫైల్ అనేది రాయాలి. డాకర్ ఫైల్ రాసేటప్పుడు మనము డాకర్ యొక్క కొన్ని కీవర్డ్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ అందులో ఇంజెక్ట్ చేసి మనం డాకర్ ఇమేజ్ అనే దాన్ని బిల్డ్ చేస్తాం. ఇమేజ్ నుంచి కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. కంటైనర్ అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు డాకర్ ఫైల్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా. డాకర్ ఫైల్ అనేది ఒక టెక్స్ట్ ఫైల్ ఆర్ కాన్ఫిగరేషన్ ఫైల్. అందులో ఏముంటాయంటే డాకర్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ యూజ్ చేసి మనము ఎంత ఎఫిషియెంట్గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనము ఆ డాకర్ ఫైల్లో మెన్షన్ చేసుకొని ఎంత ఎఫిషియెంట్గా మనం డాకర్ ఇమేజ్ అనేదాన్ని బిల్డ్ చేసుకుంటాం అనేది ఈ డాకర్ ఫైల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అందులో అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్కి సంబంధించిన డిపెండెన్సీస్ ఉంటాయి, అప్లికేషన్కి సంబంధించిన రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్ అయితే తీసుకుంటే ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది? టామ్క్యాట్ సర్వర్ టామ్క్యాట్ సర్వర్ ఉండాలి ఇందులో, తర్వాత జావా ఉండాలి, తర్వాత సమ్ ఫ్రేమ్వర్క్స్ ఉండాలి. ఇవన్నీ మనము ఇవన్నీ మనము ఒక డాకర్ ఫైల్లో ఎలా ఇంజెక్ట్ చేసుకోవాలనేది తర్వాత మనము నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే డాకర్ ఫైల్ అనేది ఒక కాన్సెప్ట్ డాకర్ ఆబ్జెక్ట్స్లో. నెక్స్ట్ వచ్చేసి డాకర్ ఇమేజ్. ఇప్పుడు నేను చెప్పాను డాకర్ ఫైల్ అనేది ఇమేజ్కి సోర్స్ అని. మనం బేసిక్గా డాకర్ ఇమేజ్ని డాకర్ ఫైల్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. వితౌట్ డాకర్ ఫైల్ యూ కెనాట్ క్రియేట్ ఇమేజ్. మేబీ ఫ్రమ్ కంటైనర్ యూ కెన్ క్రియేట్ ఇమేజ్, బట్ దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. బేసికలీ ఫస్ట్ ఏంటంటే మనము డాకర్ ఫైల్ యూజ్ చేసి డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేస్తాం. ఇమేజ్ అంటే ఏంటంటే ఇమేజ్ ఈజ్ read only template which contains application and its dependencies. ఇమేజ్ అనేది ఒక రీడ్ ఓన్లీ టెంప్లెట్ అనమాట. అంటే నువ్వు ఇమేజ్ని ఓన్లీ ఏం చేంజ్ చేయలేవు అనమాట. ఇది ఒక టెంప్లెట్ అంటే మీకు కొంచెం కోరిలేట్ చేయాలంటే AWSలో మీకు AMI అనేది ఐడియా ఉంటుంది. మనం EC2 మిషన్ క్రియేట్ చేసినప్పుడు AMI అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఆ AMI ఈజ్ నథింగ్ బట్ ఆ AMIలో కూడా ఏముంటుంది, నీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టము, ఆపరేటింగ్ సిస్టమ్ కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఉంటాయి. సేమ్ దానిలాగే డాకర్ ఇమేజ్ కూడా రీడ్ ఓన్లీ టెంప్లెట్ అనమాట. నువ్వు దాన్ని ఏం చేంజ్ చేయలేవు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని నువ్వు తీసుకొని డాకర్ కంటైనర్ అనేది క్రియేట్ చేసుకుంటావు. అక్కడ కూడా ఏంటంటే AMI అనే ఎగ్జిస్టింగ్ AMIని తీసుకొని లేదా మన కస్టమ్ AMI ఉంటే దాన్నైనా తీసుకొని మనకు కావాల్సిన సర్వర్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సేమ్ అక్కడ అక్కడ AMI యూజ్ చేసుకొని ఒక EC2 ఇన్స్టెన్స్ని ఎలా లాంచ్ చేస్తున్నామో ఇక్కడ కూడా ఏంటంటే మనము డాకర్ ఇమేజ్ని తీసుకొని డాకర్ కంటైనర్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఇమేజ్ అంటే ఏంటంటే రీడ్ ఓన్లీ టెంప్లెట్. ఇమేజ్ అనేది ఎలా వస్తుంది, మనం డాకర్ ఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. డాకర్ ఫైల్ యూజ్ చేసి మనము డాకర్ ఇమేజ్ అనే దాన్ని బిల్డ్ చేస్తాం. ఇమేజ్ అనేది రీడ్ ఓన్లీ టెంప్లెట్. ఆ ఇమేజ్లో ఏమేమి ఉంటాయంటే మనం డాకర్ ఫైల్లో ఏమేమైతే ఇచ్చింటామో అవన్నీ ఈ ఇమేజ్లో ఉంటాయి. ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్యాకేజ్డ్ అనమాట. అంటే దానికి కావాల్సిన
అప్లికేషన్ కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ మనం ఒక చోట పెట్టి సో దాన్ని నీట్గా ప్యాక్ చేస్తాం అనమాట. అంటే ప్యాక్ చేయడం అంటే ఆ ఇమేజ్ అనేది అండర్లయింగ్ ఏ ఎన్విరాన్మెంట్ మీద అయినా కూడా ఒకే విధంగా రన్ అవుద్ది. సో అదే బేసిక్గా డాకర్ ఫేమస్ అవడానికి కారణం అదే. సో మనకు కావాల్సిన ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని ఒక చోట క్రియేట్ చేసి దాన్ని ప్యాక్ చేసి సో ఆ ప్యాకేజ్ దాన్ని మనము ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు ఎనీవేర్. కానీ అది దాని వర్కింగ్ నేచర్ మాత్రం సేమ్ ఉంటుంది అక్రాస్ ఆల్ ది ఎన్వైరన్మెంట్స్. అది అండర్లైన్ ఒకవేళ విండోస్ మిషన్ మీద అయినా అదే విధంగా వర్క్ అవుతుంది, లైనక్స్ మిషన్ మీద కూడా అలానే వర్క్ అవుతుంది, మ్యాక్ ఓఎస్ మీద కూడా అలానే వర్క్ అవుతుంది. సో అందుకే డాకర్ అనేది ఎక్కువ ఫేమస్ అయింది. సో డాకర్ ఇమేజ్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. ఇమేజ్ ఈజ్ రీడ్ ఓన్లీ టెంప్లెట్ విచ్ కంటైన్స్ అప్లికేషన్ అండ్ ఇట్స్ డిపెండెన్సీస్. తర్వాత వచ్చేసి డాకర్ కంటైనర్. సో కంటైనర్ అంటే ఏమంటే సో కంటైనర్ అనేది రన్నింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. సో రన్నింగ్ ఇన్స్టెన్స్ నథింగ్ బట్ సేమ్ మీరు ఇందాక AWSతో కోరిలేట్ చేసినప్పుడే ఇలా కూడా కోరిలేట్ చేసుకోండి. సో కంటైనర్ ఇస్ నథింగ్ బట్ VM inside running VM inside your host machine. సో మనం బేసిక్గా డాకర్ ఫైల్ యూజ్ చేసి డాకర్ ఇమేజ్ అనేది బిల్డ్ చేస్తాం. సో డాకర్ ఇమేజ్ యూజ్ చేసి డాకర్ కంటైనర్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. బేసిక్గా ఈ కంటైనర్కి సోర్స్ వచ్చేసి డాకర్ ఇమేజ్ అనమాట. సో ఇమేజ్ అనేది రీడ్ ఓన్లీ టెంప్లెట్, దీన్ని మనం చేంజ్ చేయలేము. సో ఇమేజ్ని ఏదైనా చేంజ్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి డాకర్ ఫైల్లో చేంజ్ చేసి మళ్ళీ నువ్వు కొత్తగా ఇమేజ్ని బిల్డ్ చేసి ఆ ఇమేజ్లు మళ్ళీ మనం ఆ చేంజ్ కంటైనర్కి తేవాలంటే ఆ ఇమేజ్ని మళ్ళీ కంటైనర్గా రన్ చేయాలి. సో ఇమేజ్ని ఎలా బిల్డ్ చేయాలి, కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలి, సో అవన్నీ కమాండ్స్ ఉంటాయి కొన్ని. సో అవి తర్వాత చూద్దాం. సో డాకర్ కంటైనర్ ఏంటంటే రన్నింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. అంటే ఇది నథింగ్ బట్ సో ఈ కంటైనర్లో ఏముంటుందంటే సో ఇట్ హ్యాస్ ఆపరేటింగ్ సిస్టమ్, your application dependencies and your application runtime. సో మనం డాకర్ ఫైల్లో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ తీసుకుంటే మనము 1 సెకండ్ సో ఈ రిక్వైర్మెంట్ తీసుకుంటే మనం వెబ్ అప్లికేషన్ని కంటైనరైజ్ చేసాం కదా. సో కంటైనరైజ్ చేసిన తర్వాత మనం ఒక కంటైనర్ని క్రియేట్ చేసామనుకో ఈ రిక్వైర్మెంట్తో. సో ఇందులో మనకి ఏముంటుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, సో టామ్ క్యాట్ ఉంటుంది, తర్వాత ఆ టామ్ క్యాట్లో డిప్లాయ్ చేయడానికి మనకు ఒక వేర్ ఫైల్ కూడా ఉంటుంది. సో అదంతా కలిపి మనము నువ్వు ఎప్పుడైతే కంటైనర్ని రన్ చేస్తావో నీ అప్లికేషన్ వచ్చేసి నువ్వు యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఈ కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ సంబంధించిన పోర్ట్ ఇస్తాము. సో ఆ పోర్ట్ ద్వారా మనము బయట నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది డాకర్ కంటైనర్ అంటే ఏం లేదు. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు సో హోస్ట్ మిషన్ ఉంటుంది, సో ఇందులో హార్డ్వేర్, తర్వాత OS, తర్వాత మనము సో డాకర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి డాకర్, దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ క్రియేటింగ్ అవర్ కంటైనర్స్. సో ఇప్పుడు ఈ కంటైనర్ ఇక్కడ రన్ అవుతుంది అనుకోండి. సో ఇది మన కంటైనర్. సో ఇది ఒక టామ్ క్యాట్ కంటైనర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ కంటైనర్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కంటైనర్ని యాక్సెస్ చేసుకోవాలంటే సో ఇప్పుడు నాది వేరే మిషన్, ఈవెన్ ఇది ఆ మిషన్లో నుంచి నువ్వు యాక్సెస్ చేసుకోవాలంటే ఆ కంటైనర్ యొక్క IP అవన్నీ తెలియాలి కదా. సో ఇప్పుడు నాది వేరే మిషన్ అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ కంటైనర్లో రన్ అవుతున్న అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్ కంటైనర్ని హిట్ అవ్వదు నా HTTP రిక్వెస్ట్. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే
ఫస్ట్ నీ హోస్ట్ మిషన్ హిట్ అవుతుంది. సో ఈ హోస్ట్ మిషన్కి తెలియాలన్నమాట. సో ఈ కంటైనర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, సో ఈ కంటైనర్కి ఏదైనా ఒక రిక్వెస్ట్ వస్తే నేను ఏ పోర్ట్కి రౌట్ చేయాలని మనము డిఫైన్ చేయాలి అది. సో అది మనం -p అని ఇచ్చి డిఫైన్ చేయొచ్చు. సో అది తర్వాత చూద్దాం. సో అప్పుడు ఈ కంటైనర్ ఈ ఓఎస్ ఏం చేస్తుందంటే, సో ఏదైనా రిక్వెస్ట్ ఈ కంటైనర్ పోర్ట్కి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఇక్కడికి రౌట్ చేస్తుంది. సో ఆ విధంగా మనం కంటైనర్ని యాక్సెస్ చేసుకుంటాం బేసిక్గా బయట నుంచి. సో ఇది డాకర్ నెట్వర్క్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను. సో జస్ట్ ఐడియా కోసం చెప్పాను. సో అది డాకర్ కంటైనర్ అంటే ఇది రన్నింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. బేసిక్గా మన అప్లికేషన్ అనేది డాకర్ కంటైనర్లోనే రన్ అవుతుంటుంది. సో డాకర్ ఫైల్ అనేది డాకర్ ఇమేజ్కి సోర్సు. సో డాకర్ ఇమేజ్ అనేది డాకర్ కంటైనర్కి సోర్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సో డాకర్ నెట్వర్క్. సో చెప్పా మీకు ఇనిషియల్ సెషన్లో డాకర్ ఇంట్రడక్షన్లో ఏం చెప్పా, సో డాకర్ కంటైనర్స్ అనేవి ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ నేమ్ స్పేసెస్ అని చెప్పా. సో ఈ డాకర్ నెట్వర్క్ కూడా మనకు నెట్ నేమ్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది. డాకర్లో ఒక సపరేట్ నెట్వర్క్ కావాలంటే మనకు నెట్ నేమ్ స్పేస్ అనేది నేమ్ స్పేస్ ద్వారా మనము ఒక డెడికేటెడ్ నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు డాకర్ నెట్వర్క్ ఎందుకంటే బేసిక్గా సో టు expose your application to outside world or other containers in the same host. సో ఈ నెట్వర్క్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే నీ కంటైనర్ అనేది నీ హోస్ట్ మిషన్లో రన్ అవుతుంది, కానీ ఆ కంటైనర్ వేరే కంటైనర్తో మాట్లాడాలన్నా లేదంటే ఆ కంటైనరు బయట నుంచి మనం యాక్సెస్ చేసుకోవాలన్నా డాకర్ నెట్వర్క్ అనేది కావాలి. సో బై డిఫాల్ట్ డాకర్లో కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి. సో అవన్నీ మనం డాకర్ నెట్వర్కింగ్ క్లాస్లో చూద్దాం. సో బేసిక్ ఐడియా ఏంటంటే నెట్వర్క్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే బేసిక్గా సో నీ కంటైనర్ని నువ్వు బయట నుంచి యాక్సెస్ చేసుకోవాలన్నా లేదా నీ కంటైనర్ వేరే కంటైనర్తో మాట్లాడాలన్నా మనకు డాకర్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే సో బేసిక్గా సో ఇది నీ హోస్ట్ మిషన్ అనుకో. సో నేను అండర్లైన్ హార్డ్వేర్ అవన్నీ ఇప్పుడు డ్రా చేయట్లేదు, జస్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి. సో ఇది హోస్ట్ మిషన్. ఈ హోస్ట్ మిషన్లో ఏంటంటే ఒక నెట్వర్క్ ఈథర్నెట్ కార్డు ఉంటుంది. అంటే ఈ నెట్వర్క్ ఈథర్నెట్ కార్డు ఎందుకంటే బేసిక్గా మనము ఏదైనా ఒక ఇంటర్నెట్ని కనెక్ట్ అవ్వాలన్నా మనకు ఒక ఐపీ అడ్రస్ రావాలన్నా మన మిషన్కి మనకు నెట్వర్క్ ఈథర్నెట్ కార్డ్ అనేది ఉండాలి. సో బేసిక్గా ప్రీవియస్గా ఎలా ఉండేదంటే ఫస్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత మనం డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకునేటట్టు ఉన్నది ఒక 5 to 10 years బ్యాక్. అంటే డెడికేటెడ్గా నీకు నెట్వర్క్ యాక్సెస్ అవ్వాలంటే నెట్వర్క్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, వీడియో ప్లే అవ్వాలంటే వీడియో డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, వెబ్ క్యామ్ యాక్సెస్ అవ్వాలంటే వెబ్ కెమెరా డ్రైవర్ ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆడియో వినపడాలంటే బయటికి ఆడియో డ్రైవర్స్ ఉంటాయి. సో అట్లా నెట్వర్క్ కూడా ఒక డ్రైవర్స్ ఉంటాయి కొన్ని. సో ఆ డ్రైవర్స్ ద్వారానే ఏంటంటే మనకు ఈథర్నెట్ కార్డ్ అనేది వస్తుంది. సో ఈథర్నెట్ కార్డు వల్ల మనము బయట ఏదైనా నెట్వర్క్కి వేరే నెట్వర్క్ కానీ లేదా మన సిస్టమ్ వేరే నెట్వర్క్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా లేదా మన ఓన్ నెట్వర్క్లో ఉన్న వేరే డివైస్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా మనకు నెట్వర్క్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే సో ఎప్పుడైతే నువ్వు నెట్వర్క్ ఇన్స్టాల్ చేస్తావో అప్పుడు మనకు సో ఈథర్నెట్ కార్డ్ అనేది ఒకటి ఇక్కడ ఉంటుంది నీ హోస్ట్ మిషన్లో. సో ఈథర్నెట్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డ్రైవర్ which helps us to interact with the internet, whether it's intranet or internet. సో ఈథర్నెట్ కార్డ్ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే డాకర్ ఇన్స్టాల్ చేస్తావో సో ఎప్పుడైతే ఈ హోస్ట్ మిషన్లో డాకర్ ఇన్స్టాల్ చేస్తావో మనకు ఈ ఈథర్నెట్ కార్డు పైన సో సారీ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ డ్రాయింగ్ అడ్జస్ట్. సో ఈథర్నెట్ కార్డు పైన మనకు బ్రిడ్జ్ నెట్వర్క్ అని ఒకటి క్రియేట్ అవుతుంది లైక్ BR0 అనేది.
సో కావాలంటే మీరు డాకర్ ఇన్స్టాల్ చేయకముందు మీరు ఏదైనా కమాండ్స్ ఇచ్చి లైక్ ఇఫ్ కాన్ఫిగ్ కానీ లేదా ఐపీ కాన్ఫిగ్ కానీ ఇచ్చి సో మీరు చెక్ చేస్తే మీకు ఈథర్నెట్ కార్డ్ ఒకటే ఉంటుంది. సో డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చూస్తే BR0 కానీ బ్రిడ్జ్ నెట్వర్క్ అని ఒకటి ఈథర్నెట్ కార్డు కొత్తగా క్రియేట్ అవుతుంది. సో ఈ BR0 ఏంటంటే మనం క్రియేట్ చేసే కంటైనర్స్ అన్నిటికీ ఐపీ అడ్రస్ అనేది ఈ BR0 ద్వారా వస్తుంది. ఆ BR0 దేని మీద వర్క్ అవుతుంది అంటే ఈథర్నెట్ కార్డు పైన వర్క్ అవుతుంది. సో ఇప్పుడు బ్రిడ్జ్ నెట్వర్క్ అని వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తే సో ఆ కంటైనర్ వేరే ఈ బ్రిడ్జ్ నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాలంటే దానికి కూడా ఒక నెట్వర్క్ నెట్ కార్డ్ కావాలి కదా దానికి కూడా. సో కంటైనర్ ఇస్ నథింగ్ బట్ వన్ సపరేట్ VM ఇన్సైడ్ యువర్ హోస్ట్ మిషన్, రైట్? సో టు కనెక్ట్ విత్ అదర్ నెట్వర్క్ ఇట్ రిక్వైర్స్ వన్ ఈథర్నెట్ కార్డ్. సో ఎప్పుడైతే నువ్వు కంటైనర్ క్రియేట్ చేస్తావో నెట్ నేమ్ స్పేస్ యూజ్ చేసుకొని ఇది ఇది కూడా ఒక ఈథర్నెట్ కార్డుని. సో ఈ కంటైనర్ కూడా ఒక ఈథర్నెట్ కార్డ్ వస్తుంది. సో ఈథర్నెట్ కార్డ్ ఇస్ నథింగ్ బట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఆర్ నెట్వర్క్ డ్రైవర్. సో మీరు ఏ విధంగా అయినా కాల్ చేసుకోవచ్చు. సో ప్రతి కంటైనర్కి ఒక ఈథర్నెట్ కార్డ్ వస్తుంది, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఆర్ నెట్వర్క్ డ్రైవర్. సో దీన్ని ఏమంటారు అంటే వర్చువల్ ఈథర్నెట్ 0, వర్చువల్ ఈథర్నెట్ 1. సో అట్లా మనం ఎన్ని క్రియేట్ చేస్తే అట్లా ప్రతి దానికి ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ద్వారా సో ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ కనెక్ట్ అవుతాయి. సో ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ తెలుసు అనమాట. సో ఇప్పుడు ఈ కంటైనర్ ఒక ఐపీ ఉంటుంది, ఈ కంటైనర్ ఒక ఐపీ ఉంటుంది కదా. సో ఈ రెండు ఐపీలు ఈ బ్రిడ్జ్ నెట్వర్క్లో రిజిస్టర్ అవుతాయి. సో ఏదన్నా ఇప్పుడు ఈ కంటైనర్తో మాట్లాడాలంటే ఆ రిక్వెస్ట్ ఫస్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ వస్తుంది. సో బ్రిడ్జ్ నెట్వర్క్కి తెలుసు కాబట్టి ఈ కంటైనర్ యొక్క ఐపీ అదేం చేస్తుందంటే ఎప్పుడైతే ఆ ఐపీకి రిక్వెస్ట్ వస్తుందో వెంటనే ఇది ఇట్లా రౌట్ చేస్తుంది. సో డాకర్ నెట్వర్క్ ఆ విధంగా యూజ్ అవుతుంది మనకి. బేసిక్గా ఇది ఒక కంటైనర్ ఇంకొక కంటైనర్తో మాట్లాడాలన్నా లేదంటే నీ కంటైనర్ అవుట్ సైడ్ నువ్వు యాక్సెస్ చేసుకోవాలన్నా, ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ మెయిన్ ఈథర్నెట్ కార్డుకి రిక్వెస్ట్ పంపించాలి. సో ఆ ఈథర్నెట్ కార్డు ఏం చేస్తుంది, ఈ బ్రిడ్జ్ నెట్వర్క్లో రన్ అయ్యే ఐపీ అడ్రస్ అన్ని ఈ ఈథర్నెట్ కార్డులో ఉంటాయి. సో ఆ ఈథర్నెట్ కార్డు ఇక్కడికి దీన్ని రౌట్ చేస్తుంది. సో ఈ బ్రిడ్జ్ నెట్వర్క్లో ఈ కంటైనర్స్ యొక్క ఆ సిస్టంలో రన్ అయ్యే కంటైనర్స్ యొక్క ఐపీ అడ్రస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అప్పుడు ఆ ఐపీ అడ్రస్ మనం ఏ ఐపీకి అయితే రిక్వెస్ట్ పంపించామో సో ఆ ఐపీకి ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది ట్రాఫిక్ని రౌట్ చేస్తుంది. సో అది డాకర్ నెట్వర్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన కంటైనర్ వేరే కంటైనర్తో మాట్లాడాలన్నా లేదంటే మన కంటైనర్ని మనము అవుట్ సైడ్ బయట నుంచి యాక్సెస్ చేసుకోవాలన్నా మనము డాకర్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ డాకర్ నెట్వర్క్లో మనకు బై డిఫాల్ట్ 3 ఉంటాయి: హోస్ట్ నెట్వర్క్, నన్, బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ అనేది డిఫాల్ట్ నెట్వర్క్. సో హోస్ట్ నెట్వర్క్ అంటే హోస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ చేసుకోదు, డైరెక్ట్ ఈథర్నెట్ కార్డ్ నెట్వర్క్ యూజ్ చేసుకుంటుంది. తర్వాత నన్ అంటే దీనికి ఏ ఐపీ రాదు. సో మనము రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు సేమ్ మిషన్లో ఉన్న కంటైనర్స్ మాట్లాడుకోవాలంటే ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ని కాంటాక్ట్ అవుతాయి. అదే నేను ఇప్పుడు డాకర్ మల్టిపుల్ హోస్ట్ మిషన్స్లో నేను డిప్లాయ్ చేసి వేరే మిషన్లో రన్ అయ్యే కంటైనర్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా అంటే సో దానికి వేరేది ఉంది, ఓవర్లే నెట్వర్క్ అని. సో అది డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది మనం కుబర్నెటిస్లో అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఓవర్లే, క్యాలికో, ఫ్లానల్ ఇవి ఉన్నాయి. సో అవి ఏంటంటే మల్టీ కంటైనర్ కమ్యూనికేషన్ అక్రాస్ ది నోడ్స్. సో వాటి కోసము ఈ ప్లగ్ఇన్ అనేది యూజ్ అవుతుంది, నెట్వర్క్ ప్లగ్ఇన్. సో అది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఈ 3 డాకర్ నెట్వర్కింగ్లో ఈ 3 మెయిన్. సో ఇది డాకర్ నెట్వర్కింగ్ అంటే. తర్వాత ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ డాకర్ వాల్యూమ్స్. సో డాకర్ వాల్యూమ్స్ బేసిక్గా వాల్యూమ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టోర్ కంటైనర్ డేటా persistently as
కంటైనర్ ఈజ్ ఎఫిమెరల్ ఇన్ నేచర్. సో మనము మన అప్లికేషన్ని ఎండ్ ఆఫ్ ద డే కంటైనర్ రన్ చేస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు కొన్ని అప్లికేషన్లు ఏంటంటే మనకు డేటా అనేది మనము ప్రిజర్వ్ చేయాలి. సో కొన్ని అప్లికేషన్స్లో ఇప్పుడు సపోజ్ నువ్వు డేటాబేస్ని కంటైనర్గా రన్ చేస్తున్నావు అంటే, సో డేటాబేస్లో డేటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ఆ డేటాబేస్లో ఉన్న డేటా సేవ్ చేసుకోవాలంటే మనకు డాకర్ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. సో బేసిక్గా డాకర్ వాల్యూమ్స్ యూజ్ చేసుకోకుండా నువ్వు ఒక కంటైనర్లో డేటాని ఇన్సర్ట్ చేస్తే సో అది ఆ డేటా ఏమవుతుందంటే చూద్దాం. సో బేసిక్గా ఇది హోస్ట్ మిషన్ అనుకోండి. సో ఇక్కడ మనం ఒక కంటైనర్ని రన్ చేస్తాం అనుకోండి. సో ఇది ఒక కంటైనర్ అనుకోండి. సో ఈ కంటైనరు ఇట్ ఈస్ జనరేటింగ్ సమ్ డేటా. సో ఇట్ ఈస్ జనరేటింగ్ సమ్ డేటా విచ్ వీ సపోజ్ టు ప్రిజర్వ్. అంటే ఆ డేటాని మనము కాపాడుకోవాలి. ప్రిజర్వ్ మీన్స్ కాపాడుకోవాలి లేదా సేవ్ చేసుకోవడం. సో డేటాని మనము సో ఈ కంటైనర్ అనేది సమ్ డేటా జనరేట్ చేస్తుంది, ఆ డేటాని మనం సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కంటైనర్ ఏంటంటే చాలా ఎఫిమెరల్. అంటే కంటైనర్ ఎఫిమెరల్ అంటే ఇప్పుడు కంటైనర్ ఏదైనా రీస్టార్ట్ అయినా కూడా, లేదంటే మనము స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినా కూడా, లేదంటే పాస్ చేసి అన్పాస్ చేసినా కూడా డేటా మొత్తం వెళ్ళిపోద్ది. ఎందుకంటే కంటైనర్ అనేది జస్ట్ ఒక ప్రాసెస్ లాగా రన్ అవుతుంది కదా మన సిస్టంలో. సో మీకు ఫస్ట్ సెషన్లో చెప్పా, కంటైనర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ రన్నింగ్ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్స్. ఇప్పుడు సిస్టంలో ఏదైనా ఒక ప్రాసెస్ నువ్వు కిల్ చేసి మళ్ళీ నువ్వు ప్రాసెస్ని రన్ చేస్తే దాని యొక్క ప్రాసెస్ ఐడి చేంజ్ అయిపోద్ది, ఆ ప్రాసెస్ లో ఉన్న డేటా మొత్తం వెళ్ళిపోద్ది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే సో కంటైనర్ అనేది ఎఫిమెరల్. సో ఇందులో ఉన్న డేటా మనము పర్సిస్టెంట్గా స్టోర్ చేసుకోలేము. ఏదైనా రీస్టార్ట్ అయినా కూడా కంటైనర్ రీస్టార్ట్ అయినా కూడా, లేదంటే మనం కంటైనర్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా అందులో ఉన్న డేటా మొత్తం ఎగిరిపోద్ది. సో అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం డాకర్ వాల్యూమ్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో బేసిక్గా వాల్యూమ్స్ యూజ్ చేసి మనము కంటైనర్ జనరేట్ చేసే డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఆ వాల్యూమ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో వాల్యూమ్కి కంటైనర్కి కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, సో అదంతా డాకర్ వాల్యూమ్స్ అనేది సపరేట్ క్లాస్ ఉంది. సో అందులో డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా డాకర్ వాల్యూమ్స్ అంటే it is used to store our containers data, I mean persistent data. సో బేసిక్గా కంటైనర్ అనేది ఎఫిమెరల్ అంటే రీస్టార్ట్ అయినా లైక్ రీబూట్ అయినా కూడా, లేదంటే నువ్వు స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా ఈ డేటా అనేది వెళ్ళిపోద్ది. సేమ్ లైక్ మీరు AWSలో మీకు ఐడియా ఉంటే AWS ఈజీ టు క్రియేట్ చేసినప్పుడు మనకు 2 types ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. EBS ఒకటి ఉంటుంది, లేదా ఇన్స్టెంట్ స్టోర్ అనే ఒక వాల్యూమ్ ఉంటుంది. సో సేమ్ డాకర్ కంటైనర్ కూడా ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ లాగా. సో ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్లో ఏం జరుగుద్ది, సో నువ్వు EC2 సర్వర్ని ఎప్పుడైతే రీస్టార్ట్ చేసినావో సో అప్పుడు ఆ డేటా మొత్తం వెళ్ళిపోద్ది. EC2 సర్వర్లో ఉన్న డేటా మొత్తం ఏది నువ్వు ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ టైప్ తీసుకుంటే. అదే EBS తీసుకున్నావు అంటే సో నీ డేటా నువ్వు అలానే ఉంటుంది. ఈవెన్ నువ్వు EC2 సర్వర్ని డిలీట్ చేసినా కూడా నీ EBS వాల్యూమ్ అనేది అలానే ఉంటుంది. దానికి ఒక మనము సపరేట్ సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఎనేబుల్ చేస్తే నువ్వు EC2 సర్వర్ని డిలీట్ చేసినా కూడా నీకు ఆ EBSలో ఉన్న వాల్యూమ్ మనకు అలానే ఉంటుంది. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా కంటైనర్ ఒక డిలీట్ అయినా కూడా సో మనకు అది జనరేట్ చేసిన డేటా మాత్రం ఈ వాల్యూమ్లో సేవ్ అయి ఉంటుంది. సో మళ్ళీ నువ్వు ఆ వాల్యూమ్ని కొత్తగా క్రియేట్ చేసే కంటైనర్కి అటాచ్ చేయొచ్చు. అప్పుడు నువ్వు ఆ కంటైనరు ఆ డేటాని యూజ్ చేసుకొని కస్టమర్కి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. సో అందుకు డాకర్ వాల్యూమ్స్ అనేవి యూజ్ చేస్తాము. సో డాకర్ కంటైనర్ ఈజ్ ఎఫిమెరల్. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ వీ లూజ్ ద డేటా. సో టు ప్రిజర్వ్ దట్ వీఆర్ యూజింగ్ డాకర్ వాల్యూమ్స్. నెక్స్ట్ వచ్చేసి డాకర్ ప్లగిన్స్. సో బేసిక్గా ఈ ప్లగిన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే టు ఎక్స్టెండ్ అవర్ డాకర్ ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బేసిక్గా సో నువ్వు డాకర్ ప్లగిన్స్ యూజ్ చేసి AWSలో మనకు EBS అని ఉన్నాయి కదా. సో ఇన్ AWS వీ హ్యావ్ EBS వాల్యూమ్స్. సో నువ్వు డాకర్ కంటైనర్ని యూజ్ చేసి నీ కంటైనర్ డేటా EBS వాల్యూమ్లో నువ్వు
సేవ్ చేసుకోవాలంటే మనం బేసిక్గా ప్లగ్ఇన్స్ యూజ్ చేసుకోవచ్చు. EBS వాల్యూమ్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యువర్ container data. So I am saying container data is nothing but your application data. So end of the day in the container application is running, right? So that's what I am saying. So your application data, if you want to save your application data in EBS volumes or in S3, సో S3లో కూడా సేవ్ చేసుకోవచ్చు, లేదంటే అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ ఉంటుంది, సో అందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే అజ్యూర్ వాల్యూమ్స్ ఉంటాయి, సో అందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బాగానే ఉంది. సో ఇప్పుడు నీ డాకర్ కంటైనర్ ఏమో ఎక్కడ రన్ అవుతుంటుంది. సో ఇది వెళ్ళి AWSతో ఎలా ఇంటరాక్ట్ అయ్యి ఎలా క్రియేట్ చేసుకుంటుందంటే, సో అలాంటి సిచ్యువేషన్స్లోనే మనం డాకర్ ప్లగ్ఇన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో డాకర్ ప్లగ్ఇన్స్ యూజ్ చేస్తే బ్యాక్ అండ్ డాకర్ ఏంటంటే AWS APIతో ఇంటరాక్ట్ అయ్యి సో మనకు కావాల్సిన EBS వాల్యూమ్స్ని క్రియేట్ చేసి సో అందులో డేటా అనేదాన్ని రైట్ చేస్తుంది. సో బేసిక్గా డాకర్ ప్లగ్ఇన్స్ అనేవి అందుకు యూజ్ చేస్తాం. సో టు ఎక్స్టెండ్ అవర్ డాకర్ ఫంక్షనాలిటీ, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ డాకర్ వర్క్ అవ్వడానికి మనం డాకర్ ప్లగ్ఇన్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఇట్లా EBS వాల్యూమ్ ఒకటే కాదు, డాకర్ ప్లగ్ఇన్స్ చాలా ఉన్నాయి. సో అవి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈరోజు క్లాసు ఒక బేసిక్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో డాకర్ ఆబ్జెక్ట్స్ అనేవి డాకర్ ఫైల్ వచ్చేసి సో ఇది ఓన్లీ లైక్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఆర్ బేసిక్ ఫైల్ which contains docker keywords which will helps us to కంటైనరైజ్ అవర్ అప్లికేషన్. అంటే ఒక అప్లికేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్, డిపెండెన్సీస్, రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్, సో అవన్నీ మనము డాకర్ కీవర్డ్స్ యూజ్ చేసి మనము ఒక అప్లికేషన్ని కంటైనరైజ్ అనేది చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో డాకర్ ఫైల్ యూజ్ చేసి డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటాం. సో ఇమేజ్ అనేది రీడ్ ఓన్లీ టెంప్లెట్ విచ్ వీ కాంట్ చేంజ్ ఎనీథింగ్. సో డాకర్ ఇమేజ్ని మనము ఒక రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్గా చేసుకోవాలంటే డాకర్ కంటైనర్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. సో డాకర్ కంటైనర్ని మనము వేరే కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా, లేదా హోస్ట్ మిషన్ వేరే దాంతో బయట నుంచి మనం హోస్ట్ మిషన్ ద్వారా నీ కంటైనర్ని యాక్సెస్ చేసుకోవాలన్నా డాకర్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఈ నెట్వర్క్ అనేది మనకు నెట్ నేమ్ స్పేస్ ద్వారా వర్క్ అవుద్ది. సో ఇక్కడ డాకర్ వాల్యూమ్స్ అనేది సో కంటైనర్ ఫైల్ సిస్టమ్ అనేది ఎఫిమెరల్. సో ఈ ఫైల్ సిస్టమ్ ఎలా వస్తుంది కంటైనర్కి? MNT అనే నేమ్ స్పేస్ ద్వారా. సో నేమ్ స్పేసెస్ అంటే ఏమిటి అదంతా మీకు డాకర్ ఫండమెంటల్స్ క్లాస్లో చెప్పా. అసలు కంటైనర్స్ అనేది బేసిక్గా వర్క్ అయ్యేది నేమ్ స్పేస్ కాన్సెప్ట్తో. సో నేమ్ స్పేస్ అంటే ఏమిటి అవన్నీ తెలుసుకోవాలంటే మీకు డాకర్ ఎవల్యూషన్ ఆఫ్ డాకర్ అని ఈ సిరీస్లోనే క్లాస్ ఉంటుంది. సో మీరు అందులో వెళ్ళి చూడొచ్చు. సో ఈ డాకర్ వాల్యూమ్ అనేది సో కంటైనర్ ఫైల్ సిస్టమ్ ఎఫిమెరల్ కాబట్టి సో ఆ డేటాని మనం పర్సిస్టెంట్గా సేవ్ చేసుకోవడానికి డాకర్ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. డాకర్ ప్లగ్ఇన్స్ అనేవి డాకర్ ఫంక్షనాలిటీని అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం యూజ్ చేసుకోవాలంటే డాకర్ ప్లగ్ఇన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో అది ఈరోజు సెషన్ ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.